తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి పార్టీల నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య కొమ్ములాటలు జరుగుతున్నాయి. తాజాగా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లిలో బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మిపై దౌర్జన్యానికి దిగారు టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ లక్ష్మికి చెందిన అగరబత్తి తయారీ ఫ్యాక్టరీలోని మిషనరీలను టీడీపీ నాయకులు రాజేంద్ర నాయుడు, ఆయన అనుచరులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆమె తెలిపారు. బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మి తనకు చెందిన అగరబత్తి తయారీ ఫ్యాక్టరీలోని మిషనరీలను ట్రాక్టర్లో కూలీల సాయంతో మరో చోటకి తరలిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. మిషనరీలను తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్లోని కూలీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైన విచక్షణారహితంగా దాడి చేశారు. పలువురు కూలీలు గాయపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్నందుకు తనపై కక్షపూరితంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మి తెలిపారు. తన ఆస్తిని బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు లక్ష్మి. అయితేపల్లి దయానంద నాయుడు ఏదో టీడీపీ లీడర్ అంట, అతను తన అనుచరులతో మా మీద దాడి చేశారు. నన్ను నా కొడుకుని కొట్టినారు. సరే మేము వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్ని తొడుకోకపోతే వాళ్ళు ఆ సామాన్లు అట్లే ట్రాక్టర్ అట్లే పెట్టేసేయండి, మీరు పోలీస్ స్టేషన్కి ఆడైతే రండి అని చెప్పేసి వచ్చినారు. అయినా వాళ్ళు రాలేదు. అందుకని నేను నా సామాన్లు తీసుకున్నాను. నేను కూలోళ్ళని తొడుకోపోయినాను. తొడుకొని పోయే ట్రాక్టర్ కానీ నా సామాన్లు కానీ ఏమీ లేకుండా అన్నీ ఎత్తుకొని కూర్చున్నారు.